హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం మెయిన్ లీడ్ ఫోన్‌ని చూస్తాం. తనేమో సాంగ్‌ని కిస్ చేస్తూ ఉంటాడు. అలాగే సాంగ్ కూడా ఫోన్‌ని కిస్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. సో, సాంగ్ ఏమో బార్‌లో ఉంటుంది. అప్పుడే లీ యొక్క ఫ్రెండ్స్ ఏమో తనని డ్రింక్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఏమో నో చెప్తూ ఉంటే వాళ్ళు లీతో చెప్తూ ఉంటారు, చూడు తిను డ్రింక్ చేయట్లేదు అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. మా కంపెనీ అలాగే లీ యొక్క కంపెనీ ఇప్పుడు బిజినెస్ చేయబోతున్నాయి. సో, ఇప్పుడు నేను దీనికి కోఆపరేషన్ చేయాలి అని ఇమ్మీడియట్‌గా డ్రింక్ చేస్తుంది. వాళ్ళు అక్కడితో ఆగుతారా? ఇంకా తనని ఫుల్‌గా డ్రింక్ చేపిస్తూ ఉంటారు. సో, తనేమో ఫుల్‌గా డ్రింక్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అందులో ఒక అబ్బాయి అంటాడు, ఏంటి నువ్వు ఇక్కడికి డ్రింక్ చేసి వెళ్ళడానికి వచ్చావనుకున్నావా? గేమ్ ఆడకుండా ఇక్కడ నుంచి ఎటు వెళ్ళలేవు అని అంటాడు. సో, మా గ్యాంగ్‌లో ఎవరో ఒక అబ్బాయికి కిస్ చేయాల్సిందే అని అంటాడు. అందరేమో కిస్ చేయి అని క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడే సాంగ్ అనుకుంటుంది, ఈ లిన్ ఎంత వేస్ట్ ఫెలో, ఎంతమంది అమ్మాయిలతో ఉన్నాడు, అలాగే నాకు లిన్ తప్ప ఇంకెవరు ఇక్కడ తెలియదు, నేను లీకి కూడా కిస్ చేయను అని తన ఎదురుగా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి, వావ్ నువ్వు చూడడానికి చాలా బాగున్నావు, నీ ఐస్ ఇంకా చాలా బాగున్నాయని అతను కిస్ చేస్తుంది. అప్పుడే అతని బాడీలోని పార్ట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ అతను రిటర్న్ కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు రూమ్కి వెళ్ళి నైట్ స్పెండ్ చేస్తారు. ప్రజెంట్లో తను మార్నింగ్ లేవగానే అనుకుంటూ ఉంటుంది, నేను ఎంత పిచ్చిదాన్ని, 20 ఇయర్స్ నుంచి లవ్ అనే నేమే ఎత్తలేదు, ఫస్ట్ టైం నేను ఒక అన్నోన్ పర్సన్తో నైట్ స్పెండ్ చేశాను అని తొందరగా తన యూనిఫామ్ వేసుకొని కొంచెం మనీ తన హ్యాండ్లో పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో, అప్పుడే ఫ్యూల్ వేస్తాడు, ఏంటి తిను రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అలా వెళ్ళిపోయింది అని అనుకుంటాడు. సాంగ్ ఏమో క్లాస్కి రాగానే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ అంత క్రూయలా అని అంటూ ఉంటుంది. ఎందుకంటే తనకి అక్కడ మర్చి ఉంటుంది కాబట్టి. అప్పుడే తను కవర్ చేస్తూ, లేదు దోమ కుట్టింది అని అంటుంది. సరే కానీ ఈరోజు ప్రొఫెసర్ ఏంటి టైంకి రాలేదు, అతను ఎప్పుడు టైంకి వస్తాడు కదా అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నీకు తెలియదా ప్రొఫెసర్ అబ్రాడ్ వెళ్ళిపోయాడు ఏదో పని మీద, అతని ప్లేస్లో సబ్స్టిట్యూట్ లాగా వేరే ప్రొఫెసర్ వస్తున్నాడు. అండ్ అతని గురించి చాలా టాక్స్ ఉన్నాయి. అతను హ్యాండ్సమ్ అండ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటాడంట. ఆయన చూడడానికి ఒక పెద్ద కంపెనీకి బాస్లా ఉంటాడంట అని చెప్తుంది. అప్పుడే న్యూ ప్రొఫెసర్ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూడగానే సాంగ్ ఏమో షాక్ అవుతుంది, ఏంటి ఇతనాన్ని ఫేస్ కవర్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ వావ్ ప్రొఫెసర్ ఎంత బాగున్నాడు అని అంటూ ఉంటారు. అప్పుడే ప్రొఫెసర్ అంటాడు, ఏంటి ఈ క్లాస్లో నాకు బాగా తెలిసిన వాళ్ళు కనిపిస్తున్నట్టుంది అని అంటాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రొఫెసర్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని. ప్రొఫెసర్ ఏమో అందరినీ ఇంట్రడక్షన్ ఇవ్వమంటాడు. అందరూ వాళ్ళ నేమ్ చెప్పగానే ప్రొఫెసర్ ఏమో సాంగ్ నేమ్ పిలుస్తాడు. వాళ్ళ బెస్టీ అంటుంది, ఏ నేనేమే పిలుస్తున్నాడు ప్రొఫెసర్ అని అంటుంది. తనేమో షైగా నిలబడుతూ ఉంటే స్టూడెంట్ ఏంటి చాలా షైగా ఫీల్ అవుతుంది అన్నట్టు ఫు అంటూ ఉంటాడు. అలాగే క్లాస్ అయిపోగానే తన ఆఫీస్కి రమ్మంటాడు. తనేమో క్లాస్ అయిపోగానే ఆఫీస్కి వెళ్తుంది. తను వెళ్ళగానే తను వీచాట్లో యాడ్ చేయమని అడుగుతాడు. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటాను, సో నేను నీకు హోంవర్క్ సెండ్ చేస్తాను, నువ్వు మొత్తం క్లాస్మేట్స్కి సెండ్ చేయు అని అంటాడు. సో తనేమో వీచాట్లో యాడ్ చేసి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే, ఏంటి నువ్వు దీని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా అని నిన్న తను ఇచ్చిన మనీని చూపిస్తాడు. సో తనేమో సారీ నా దగ్గర అంతే ఉన్నాయని, సారీ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, మీరు ప్రొఫెసర్ అని నాకు తెలియదు, నాకు తప్పైంది అని అంటుంది. ఇమ్మీడియట్గా తన దగ్గరికి క్లోజ్గా వచ్చేసరికి తనేమో హైస్ క్లోజ్ చేసుకుంటుంది. ఈ రోజు నుంచి నువ్వు నా నుంచి ఇంత ఈజీగా తప్పించుకోలేవు అని అంటాడు. అప్పుడు ఒక స్టూడెంట్ ఏమో ఆఫీస్ రూమ్కి రాగానే ఇమ్మీడియట్గా తను దూరం జరుగుతుంది. ప్రొఫెసర్ నేను ఇక్కడ నోట్స్ మర్చిపోయాను అని తను నోట్స్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అదే ఛాన్స్ అనుకొని తను కూడా అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రొఫెసర్ ఏమో స్మైల్ ఇస్తూ ఉంటాడు. బయటికి రాగానే అసిస్టెంట్ ఏమో, బాస్ మీరేంటి, మీరు ఒక పెద్ద కంపెనీకి సీఈఓ, అలాంటిది ఒక లెక్చరర్గా ఎందుకు వర్క్ చేస్తున్నారు అని అంటాడు. ఎందుకంటే నేను ఒక లిటిల్ రాబిట్ని చేర్ చేయడానికి అని అంటాడు. అలాగే తనని బార్లో ఎవరు బుల్ చేశారో తెలుసుకో అని అంటాడు. నెక్స్ట్ సాంగ్ ఏమో కాలేజ్కి వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేస్తాడు. వాళ్ళ డాడీ ఫోన్లో అంటూ ఉంటాడు, నేను చెప్పాను కదా లీతో ఫ్రెండ్షిప్ చేయమని అనగానే, డాడీ అతను చాలా పెద్దోడు అంటే
నీకు తెలుసు కదా మన సూ ఫ్యామిలీకి అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఒకవేళ అతనితో రూడ్గా బిహేవ్ చేస్తే అతను మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడు. మనం బిజినెస్ మీద అతని మీద డిపెండ్ అయి ఉండాల్సిందే. నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా అతనికి వెళ్ళి సారీ చెప్పు, ఈరోజు నేను రెస్టారెంట్లో డేట్ అరేంజ్ చేస్తాను అని చెప్తాడు. తనేమో క్లాస్కి వస్తుంది. అప్పుడే వాళ్ళ బ్రష్ ఫ్రెండ్ని అడుగుతుంది, ఏంటి ఈరోజు క్లాస్లో చాలామంది అమ్మాయిలు కనిపిస్తున్నారు అనగానే, మన ప్రొఫెసర్ని చూడడానికి అతనంతా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, అతని కోసమే వచ్చారు అని అంటుంది. ప్రొఫెసర్ రాగానే అందరూ అమ్మాయిలు అరుస్తూ ఉంటారు. తను అనుకుంటుంది, ఏంటి ఇతను ఇంత పాపులరా అని అనుకుంటూ ఉంటుంది. ఏమో క్లాస్ చెప్తూ ఉంటారు. అందరూ వింటూ ఉంటే అప్పుడే సాంగ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ ఏమో సాంగ్ని 2 టైమ్స్ పిలుస్తాడు, కానీ తను కనీసం రెస్పాన్స్ ఇవ్వదు. ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్ ఏమో నిన్నే పిలుస్తున్నాడు అనగానే తనేమో లేస్తుంది. ఏమో క్వశ్చన్ అడుగుతాడు, కానీ తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వపోయేసరికి క్లాస్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, టాప్ స్టూడెంట్ కదా, ఇంత సింపుల్ క్వశ్చన్కి ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు, మన హ్యాండ్సమ్ ప్రొఫెసర్ని చూస్తూ అన్నీ మర్చిపోయింది కావచ్చు అని అనుకుంటారు. క్లాస్ అయిపోగానే అందరు స్టూడెంట్స్ని బయటికి పంపించేస్తాడు. ఓన్లీ సాంగ్ని మాత్రమే అక్కడ ఉంచి, నెక్స్ట్ టైం నువ్వు క్లాస్లో జాగ్రత్తగా విను, లేకపోతే ఊరుకోను అని అంటాడు. అలాగే ఏవైతే క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయలేదో దానికి 50 టైమ్స్ నోట్స్లో రాసుకొని రా అని చెప్తూ ఉంటాడు. తనేమో సడన్గా చూసేసరికి ఏడుస్తూ ఉంటుంది. హే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. థ్యాంక్ యూ ప్రొఫెసర్, మీరైనా నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నారు అనగానే, ఏంటి నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావా, నా వల్ల ఏడుస్తున్నావా అని అడుగుతాడు. లేదు, ఇది మా ఫ్యామిలీ యొక్క ప్రాబ్లం అని అంటుంది. నిన్న నైట్ క్లబ్లో నన్ను అందరూ ఎలా బుల్ చేశారో, కానీ మళ్ళీ మా డాడీ వాళ్ళతోనే వెళ్ళి డిన్నర్ చేయమంటున్నాడు అనగానే తను అంటాడు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళకు అని అంటాడు. లేదు, ఇది బిజినెస్ డీల్, సో ఒకవేళ వెళ్ళకపోతే మా కంపెనీలో అతను ఇన్వెస్ట్ చేయడు అనగానే, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను ఈ విషయాన్ని చూసుకుంటాను, నువ్వు నీ స్టడీస్ మీద ఫోకస్ చేయు. సాంగ్ అంటుంది, మీరేం చేస్తారు, లీ యొక్క ప్రెస్టీజియస్ ఫ్యామిలీ అని అంటాడు. సో నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా అంటాడు. ఓకే అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా ఏమో ఎవరికో కాల్ చేస్తాడు. తనేమో బయటకు వచ్చి అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేను డిన్నర్కి వెళ్ళడానికి ఎలా క్యాన్సిల్ చేయాలి, మా డాడీకి ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. అయినా చెప్పాడు కదా తను చూసుకుంటానని, ఏదో నన్ను కంఫర్ట్ చేయడానికి అలా చెప్పాడు, అతను మాత్రం ఏం చేస్తాడు అంత పెద్ద లీ ఫ్యామిలీకి అనుకుంటుంది. సో అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేసి, మన కంపెనీకి ఇన్వెస్టర్ దొరికాడు, సో నువ్వు లీతో డిన్నర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తను ట్యూషన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా అసిస్టెంట్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి పంపించాడు అని అంటాడు. ఏమో షాక్ అవుతుంది, ఎందుకంటే ప్రొఫెసర్ దగ్గర ఇంత ఎక్స్పెన్సివ్ కార్ ఏంటి అని షాక్ అవుతుంది. ప్రొఫెసర్ ఏమో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి ఆన్సర్ చేసి చూపిస్తుంది. అలాగే నిజంగా నువ్వు ప్రొఫెసరేనా అని అడుగుతుంది. తను అంటాడు, నేను ఓన్లీ రిచ్ పీపుల్స్కి మాత్రమే తెలుస్తుంది అని అంటాడు. అలాగే సాంగ్ అంటుంది, ఈసారి నువ్వు నాకు ట్రీట్ ఇవ్వు, నెక్స్ట్ టైం నేను ఇస్తాను అనగానే తను కూడా ఓకే అంటాడు. కానీ నాకు కొరియాండర్, ఫిష్ ఇవి తినను అనేసరికి తను అనుకుంటుంది, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అని అనుకుంటుంది. ఇప్పుడే సాంగ్ అంటుంది, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేసావంటే నేను నీలాగా ఇర్రెస్పాన్సిబుల్ కాదు అని అంటాడు. అంటూ ఉంటాడు, నా చిన్నప్పటి నుంచి గర్ల్స్ అంటే నాకు ఎలర్జీ, అలాగే వాళ్ళు కనీసం టచ్ చేసినా కానీ నా బాడీలో ఎలర్జీ వస్తుంది, కానీ ఫస్ట్ టైం నువ్వు నన్ను మీట్ అయ్యి మన ఇద్దరం నైట్ స్పెండ్ చేసినా కానీ నాకు ఎలాంటి ఎలర్జీ రాలేదు, అందుకే నువ్వు మాత్రమే నాకు సొంతం అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, నీకు నాకు పరిచయమై కొన్ని డేస్ అయింది కదా, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంది. మరి ఎలా మాట్లాడాలి, నువ్వే చెప్పావు కదా నా ఐస్ బ్యూటిఫుల్గా ఉన్నాయని, సో నువ్వు జస్ట్ నన్ను ఆ రోజు యూజ్ చేసుకోవడానికి చెప్పావా అని అడుగుతాడు. ఏంటి ఆ రోజు నైట్ మాట్లాడింది నీకు ఇంకా గుర్తుందా అని సాంగ్ అడుగుతుంది. గుర్తుకు లేకపోతే ఏంటి, నా ఐస్ బ్యూటిఫుల్గా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా, నా ఐస్లో నువ్వే ఉన్నావని అంటూ ఉంటే అప్పుడే తన మౌత్ క్లోజ్ చేసి అలా చెప్పకు అని అంటుంది. సో తన హ్యాండ్ని తీసుకొని వచ్చి హార్ట్ మీద పెట్టి, హార్ట్లో కూడా నువ్వే ఉన్నావు అని అంటాడు. నేమో అక్కడ నుంచి వెళ్ళిపోతూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. సో కార్లో తీసుకొని హౌస్కి తీసుకొస్తాడు. తను మార్నింగ్ లేచేసరికి షాక్ అవుతుంది, ఏంటి నేను ప్రొఫెసర్ యొక్క హౌస్లో ఉన్నానా అని అనుకుంటుంది. ప్రొఫెసర్ ఏమో తన కోసం సూప్ రెడీ చేసి పెడతాడు, అలాగే సూప్ కూడా తాపిస్తాడు. తను బయటికి వచ్చేసరికి ప్రొఫెసర్ తనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటే, వావ్ ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇతను మ్యారేజ్ చేసుకుంటే నా లైఫ్ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కావచ్చు అని అనుకుంటుంది. అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకునే లోపు ఆ ప్రొఫెసర్ వచ్చి, నీ హెల్త్ ఓకే కదా అని అంటూ ఉంటాడు. అని తను అనేసరికి, నీకు అర్థం కావట్లేదా, నేను నిన్ను చేస్తున్నాను అని అంటాడు.
అలాగే నీ హెల్త్ గురించి ఆలోచించు. నువ్వు మిగతాయన్నీ వదిలేసేయి. నేను అన్నిటిని చూసుకుంటాను. అనగానే తను కూడా ఓకే అంటుంది. నేను వెళ్ళాలి అనగానే, ఈరోజు సాటర్డే కదా! నువ్వెక్కడికెళ్తావు? అంటే మా డ్యాడీ చెప్పాడు న్యూ ఇన్వెస్టర్‌తో డిన్నర్‌కి వెళ్ళమని అని అంటుంది. సరే హెల్త్ జాగ్రత్త అని అంటూ ఉంటే, అప్పుడే సడెన్‌గా వాళ్ళ కాలేజ్‌లో ఇంకో ప్రొఫెసర్‌ని చూసి, ఏంటి ఇక్కడ ఇంకో ప్రొఫెసర్ ఉన్నాడు అంటే, హా! ఈ పక్కన మొత్తం ప్రొఫెసర్స్ హౌసే ఉంటాయి అని అంటాడు. అది వినగానే తను బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తానికి వెళ్ళేలోపు తినేమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ కాల్ చేసి, నువ్వు ఇన్వెస్టర్‌ని మీట్ అవ్వాలి అని అంటాడు. ఏమో అసిస్టెంట్ అంటాడు, బాస్ సాంగ్‌ని బుల్ చేసిన పర్సన్స్ గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళకి బుద్ధి చెప్పాలా అంటే, లేదు నేనే వాళ్ళని మీట్ అవుతాను అని అంటాడు. సాంగ్ వాళ్ళ డ్యాడీ ఏమో ఇన్వెస్టర్‌ని మీట్ అవ్వడానికి వస్తాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, ఇన్వెస్టర్ బిజీగా ఉన్నాడు. సో అతను ఫ్రీ అయ్యాక వస్తాడు అని అంటాడు. అప్పుడే సాంగ్ అక్కడికి రాగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, నువ్వు ఇలా నార్మల్ డ్రెస్ వేసుకొని ఎందుకు వచ్చావు? తొందరగా వెళ్ళి మేకప్ అయ్యిరా అని అంటాడు. తనేమో వెళ్ళబోతుంటే అప్పుడే అక్కడ లీ ఉంటాడు. లీ ఏమో, ఆ రోజు నువ్వు నైట్ ఒక అబ్బాయితో నైట్ స్పెండ్ చేసావు కదా, నేను విన్నాను అని అంటూ ఉంటాడు. లీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన గురించి రాంగ్‌గా మాట్లాడుతూ ఉంటే తనకి చాలా కోపం వచ్చి, జాగ్రత్తగా మాట్లాడు అని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో అక్కడికొచ్చి సాంగ్ మీదనే సీరియస్ అవుతాడు. లీతో మంచిగా మాట్లాడు, అలాగే అతన్ని కూల్ చెయ్యి అని వాళ్ళ డ్యాడీ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను కూడా వాళ్ళ డ్యాడీ వెనకాలే వెళ్ళబోతుంటే లీ ఏమో తన హ్యాండ్ పట్టుకొని, ఏంటి మీ డ్యాడీ చెప్పింది నీకు వినపడలేదా అని బుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడే వెనుక నుంచి సడన్‌గా ఫూ వచ్చి లీ యొక్క హెడ్ మీద బాటిల్‌తో కొడతాడు. సో ఇమ్మీడియేట్‌గా అందరితో ఫైటింగ్ చేస్తూ ఉంటే ఫూ మీద కూడా లీ యొక్క ఫ్రెండ్స్ అటాక్ చేస్తారు. కానీ అప్పుడే ఫూ యొక్క అసిస్టెంట్ బాడీగార్డ్స్‌తో తీసుకొనొచ్చి అందరిని పట్టుకుంటారు. వాళ్ళ డ్యాడీ వచ్చి, ప్లీజ్ లీని వదిలేసేయి అని అంటూ ఉంటాడు. ఇదంతా నా ఇష్టం కాదు, ఇది మీ కూతురి ఇష్టం అనగానే సాంగ్ అంటుంది, ఇతను అంటుంది, నేను పోలీసులను పిలుస్తాను అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీ ఏమో లీని కొడతాడు. ఫూకి చాలా కోపం వచ్చినా చెప్పేసి, నిజంగా నేను నీ కూతురేనా అని అడుగుతుంది. వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు మా ఫ్యామిలీలో ఓన్లీ డాటర్వి నాకు. ఈ ప్రాపర్టీ మొత్తం నీకే కదా, నీకోసమే ఇదంతా చేస్తున్నాను అంటే, నువ్వు ఒక వేస్ట్ ఫెలో దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయమంటున్నావు. ఇలాంటిది నాకు అవసరమా అని తల్లిగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఫూ అంటాడు, నువ్వు ఇలానే సాంగ్‌తో బిహేవ్ చేస్తే నేను ఇన్వెస్ట్‌మెంట్‌కి క్యాన్సిల్ తీసుకుంటాను అనగానే, తనేమో తనని తను కొట్టుకొని సారీ చెప్తూ ఉంటే, నాకు కాదు సారీ చెప్పాల్సింది అనగానే సాంగ్‌కి సారీ చెప్తాడు. సో అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా వెళ్ళేసరికి ఇప్పుడే ఫూకి చాలా కోపం వచ్చి లీని షాక్‌తో అటాక్ చేస్తాడు. సడన్‌గా గట్టిగా పొడి చేసేసరికి అందరూ షాక్ అవుతారు. కానీ అప్పుడే మనకు అర్థమవుతుంది అది డూప్లికేట్ నైఫ్ అని. సో తను అంటాడు, నేను రియల్ సిటిజన్, అందుకే ఎప్పుడు నాతో పాటు రియల్ నైఫ్‌ని పెట్టుకోను అని అంటాడు. లీ అంటాడు, మా డ్యాడీ అన్ని ఫ్యామిలీస్‌కి లీడర్. సో మా డ్యాడీ ఇక్కడికి వచ్చాడనుకో నిన్ను వదిలేయడు అని అంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ అక్కడికి వస్తూ ఉంటాడు. వాళ్ళ డ్యాడీని చూడగానే "ఇతనే నన్ను కొట్టాడు" అని అంటూ ఉంటే వాళ్ళ డ్యాడీ ఏమో రివర్స్‌గా లీనే కొడతాడు. అలాగే మిస్టర్ ఫోన్ అంటూ ఉంటాడు, సారీ నా కొడుకు చేసిన దానికి తప్పయింది అని అంటూ ఉంటాడు. సాంగ్ ఏమో అలానే ఫోన్ చూస్తూ ఉంటుంది కన్‌ఫ్యూజన్‌లో. అప్పుడే ఫో అంటాడు, మా ఫ్యామిలీ యొక్క నేమ్ ఫూ కాబట్టి కొంచెం నాకు వాల్యూ ఇస్తారు అని చెప్తూ ఉంటాడు. బాడీగార్డ్స్ ఏమో లీని పట్టుకొని బయటికి తీసుకెళ్తారు. అలాగే లీ వాళ్ళ డ్యాడీకి చెప్తాడు ఫూ, తనకి బుద్ధి చెప్పడానికి నేను జైలుకి పంపిస్తాను అని అంటాడు. అలాగే సాంగ్ ఏమో షాక్‌లో ఉండి, అంటే నువ్వు మా సూ ఫ్యామిలీకి నువ్వేనా ఇన్వెస్ట్ చేశావా అని అడుగుతుంది. హా! కొంచెం అమౌంటే ఇన్వెస్ట్ చేశాను అనగానే, ఆ కొంచెం అమౌంట్‌తోనేనా మా సూ ఫ్యామిలీ మొత్తం హై లెవెల్‌కి వెళ్ళింది అని అంటూ ఉంటుంది. మర్చిపోకు నా పేరు ఫూ కాబట్టి నాకు కొంచెం ఫూ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది, అందుకే హెల్ప్ చేశాను అని అంటాడు. అలాగే నేనంత స్టూపిడ్‌నేం కాదు వేరే వాళ్ళకి ఈజీగా మనీ ఇవ్వడానికి. నాకు కావాల్సింది నువ్వు. నేను నీకు హెల్ప్ చేసినట్టు. నువ్వు నన్ను ఇంకా ఇష్టపడాలని. అలాగే తనకి క్లోజ్‌గా వస్తూ కిస్ చేస్తాడు. తను కూడా కిస్ చేస్తుంది. అలా బెడ్ మీద పడేసి కిస్ చేయబోతూ ఉంటే తనేమో ఐస్ క్లోజ్ చేస్తుంది. వావ్! నీకు కరెక్ట్‌గా తెలుసు ఏ టైంలో నిద్రపోవాలో అని యాక్టింగ్ చేస్తున్నావని తనకి బెడ్‌షీట్ కప్పి అక్కడి నుంచి షవర్‌కి వెళ్ళిపోతాడు. సో తను వెళ్ళగానే ఇమ్మీడియేట్‌గా లేచి, వామ్మో! ఇలా ఉందేంటి ఫీలింగ్ అని అనుకుంటూ ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఫూ కిస్ చేసింది గుర్తు తెచ్చుకొని షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో తను వెనుక నుంచి వచ్చేసరికి సైలెంట్‌గా, నువ్వు ఇంత సైలెంట్‌గా ఎందుకొచ్చావు అని అంటాడు. సో అప్పుడే డోర్ బెల్ కొట్టేసరికి తనేమో తన హౌస్‌లానే మర్చిపోయి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఎదురుగా పర్సన్ చూసి డోర్ బంద్ చేసి భయపడుతూ ఉంటుంది. ఫూ ఏమో ఏమైంది అని అంటాడు. ఏం లేదు, సడన్‌గా డోర్ ఓపెన్ చేశాను, అక్కడ ప్రొఫెసర్ ఉన్నాడు అనగానే, నువ్వు దాచుకో నేను చూసుకుంటాను అని ఫూ ఏమో డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే ప్రొఫెసర్ అంటాడు, నేను ఇక్కడ ఒక స్టూడెంట్‌ని చూశాను అనగానే, అలాంటిదేం లేదు ఇక్కడ నా గర్ల్ ఫ్రెండే ఉంది అని అంటాడు.
ప్రొఫెసర్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా అంటే, హా, తను కొంచెం షైగా ఫీల్ అవుతుంది, అందుకే నేను తనని మీట్ చేపియలేదు, తను ఎప్పుడైతే కంఫర్టబుల్ అవుతుందో మీ అందరినీ మీట్ చేపిస్తాను అని అంటాడు. సరే అని మా వైఫ్ తయారు చేసింది ఈ బ్యాగ్ అని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాంగ్ ఏమో నువ్వెందుకు చెప్పావు నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని అంటే, అవును మరి ఇంకేం చెప్పాలి, నువ్వు నాతో నైట్ స్పెండ్ చేసావు, అలాగే నాకు కిస్ చేసావు, నీకు కూడా అనిపిస్తుంది కదా నేను నీ బాయ్ ఫ్రెండ్ అయితే బాగుంటుంది అని అడుగుతూ ఉంటాడు. నువ్వే చెప్పు నిజంగా నేను ఇష్టమా కాదా అనగానే తనేమో నువ్వు నాకు ఇష్టమే అని అంటుంది. సీన్లో మార్నింగే సాంగ్ని లేపుతూ ఉంటాడు. తనేమో ప్లీజ్ నన్ను కొంచెం పడుకొని అని అంటుంది. లేదు నువ్వు హోంవర్క్ చేయాల్సిందే అనగానే తను లేచి హోంవర్క్ చేస్తూ ఫ్రెష్ అప్ అయి కాలేజ్కి సీరియస్గా వెళ్తూ ఉంటుంది. తన వెనకాలే వెళ్తూ ప్లీజ్ నెక్స్ట్ టైం నేను అస్సలు అలా చేయను, నేను మార్నింగ్ అస్సలు లేపను, సీరియస్ అవ్వకు అని అంటూ ఉంటాడు. నిజంగా లేపవా అంటే నిజంగా లేపను, నైటే నువ్వు పడుకునే ముందే హోంవర్క్ కంప్లీట్ చేసి పడుకో అని అంటాడు. ఇప్పుడే సాంగ్ అంటుంది మనం వేరే దారిలో వెళ్దామా, ఎందుకంటే నువ్వు ప్రొఫెసర్వి నేను స్టూడెంట్ని కాబట్టి ఇద్దరం కలిసి వెళ్తే బాగుండదు, మన సీక్రెట్గానే ఉంచాలి అని అంటుంది. సరే మరి నన్ను నైట్ సాటిస్ఫై చేస్తానంటే నేను ఓకే అని అంటాడు. తను కూడా ఓకే అంటుంది. అలా వాళ్ళిద్దరూ డిఫరెంట్ రోడ్లో వెళ్తూ ఉంటారు. ఏమో సాంగ్ వైపే చూస్తూ సాంగ్ని పిలుస్తాడు. సాంగ్ ఏమో ఏంటి నువ్వు ఇక్కడ అందరి ముందు పిలిచావనగానే నువ్వెందుకు ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతున్నావు, నేను జస్ట్ స్టూడెంట్ లాగా పిలిచాను, నువ్వు న్యాచురల్గా బిహేవ్ చేయు అనగానే వాళ్ళిద్దరూ కలిసి క్లాస్కి వెళ్ళిపోతారు. ఏమో క్లాస్ చెప్తూ ఉంటాడు. తనేమో ఫోన్ని చూస్తూ వావ్ నేను నిజంగా ఇతన్ని ఇష్టపడుతున్నాను, ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏమో తనని లేపి ఆన్సర్ అడుగుతాడు. తనేమో ఏం క్లాస్ వినకపోయేసరికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. వెనుక నుంచి ఒక స్టూడెంట్ ఏమో తనకి హెల్ప్ చేస్తాడు ఆన్సర్ చెప్పడంలో. అది చూడగానే ఫూకి చాలా కోపం వస్తుంది. సాంగ్ ఏమో స్టూడెంట్కి థ్యాంక్ యూ చెప్తుంది. ఏమో జెలస్గా ఆ స్టూడెంట్ని లేపి ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతాడు. స్టూడెంట్ అంటాడు సారీ సార్ అది నాకు అస్సలు ఆన్సర్ రాదు, ఎందుకంటే అది చాలా డిఫికల్ట్ కదా అనగానే సరే కూర్చో అని చెప్తాడు. సీన్లో ఫూతో మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడే తను అడుగుతూ ఉంటుంది నువ్వు కావాలని ఆ స్టూడెంట్కి డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చావు కదా, నువ్వు జెలస్గా ఫీల్ అయ్యావు కదా అంటే అయ్యాను, అతను నీకెందుకు హెల్ప్ చేస్తాడు అనగానే మరి నువ్వే కదా నన్ను క్వశ్చన్ అడిగింది అందుకే హెల్ప్ చేశాడు, అందులో అతను తప్పేముంది అని అంటుంది. సరే నేను వెళ్తున్నాను అనగానే ఏంటి నువ్వు మా హౌస్కి రావా అని అడుగుతాడు. 2 డేస్ మీ హౌస్లోనే ఉన్నాను కదా అంటే నువ్వు చెప్పావు కదా మార్నింగ్ నన్ను సాటిస్ఫై చేస్తానని అనగానే సరే అని తనకి కిస్ ఇచ్చి సాటిస్ఫై అయ్యావా లేదా అని అడుగుతుంది. మళ్ళీ కిస్ ఇవ్వమని అడుగుతాడు. తనేమో సరే నేను ఓన్లీ 1 టైమే కిస్ ఇస్తాను అనగానే సరే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. తనేమో మళ్ళీ కిస్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తనేమో మళ్ళీ కిస్ ఇవ్వగానే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. సాంగ్ ఏమో అక్కడి నుంచి వెళ్ళగానే తను కూడా తన హౌస్కి వెళ్ళబోతూ నేను ప్రేమలో అన్నీ మర్చిపోతున్నాను, తన కోసం కేక్ తీసుకొచ్చాను కానీ ఇవ్వలేదు అని మళ్ళీ తన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే సాంగ్ దగ్గరికి ఆ స్టూడెంట్ వచ్చి ప్రపోజ్ చేస్తాడు. సాంగ్ అంటుంది నా దగ్గర ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటుంది. ఆ స్టూడెంట్ ఏమో ఏడుస్తూ కొంచెం షాడ్గా ఫీల్ అయ్యేసరికి తన దగ్గర ఉన్న ఫ్లవర్ బొకేని సాంగ్ తీసుకుంటుంది. అంత దూరం నుంచి చూస్తూ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో ఇతనికి వినపడదు కదా, కొంచెం బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే ఇతను దూరంగా ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ డే ఏమో కాలేజ్లో తన బెస్ట్ ఫ్రెండ్ లంచ్ చేస్తూ ఏంటి నీకు షేన్ ప్రపోజ్ చేశాడంట అనగానే నేను రిజెక్ట్ చేశానులే అని చెప్తుంది. అప్పుడే ఏమో మెసేజ్ చేయగానే తనేమో ఇమీడియట్గా ఫుడ్ తినకుండా వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఏంటి ఫుడ్ కూడా తినవా అంటే అర్జెంట్ వర్క్ ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తన హౌస్కి వెళ్ళగానే తన కోసం మొత్తం ఫ్లవర్స్ని తన మీద పడేలాగా సర్ప్రైజ్ అరేంజ్ చేస్తాడు. అలాగే నీకు ఇది ఎలా నచ్చింది సర్ప్రైజ్ అనగానే ఏంటి నీకు ఫీవర్ వచ్చినట్టుంది అని చెక్ చేస్తుంది. దేని గురించి అన్నా బాగా ఆలోచిస్తున్నావా, ఇలా సడన్గా ఫీవర్ వచ్చింది అనగానే నువ్వు స్టూడెంట్ ఇచ్చిన ఫ్లవర్స్ ఎందుకు తీసుకున్నావు అని అంటాడు. తను ప్రపోజ్ చేశాడు, నేను ఆల్రెడీ అతనికి రిజెక్ట్ చేశాను కానీ అతను కొంచెం సాడ్గా ఫీల్ అయ్యేసరికి నేను ఫ్లవర్స్ తీసుకున్నాను అని అంటుంది. నువ్వు నెక్స్ట్ టైం అతనితో మాట్లాడావనుకో నేను ఊరుకోను అని అంటాడు. ఏంటి ఇక్కడ ఏదో జెలసీ స్మెల్ వస్తుంది అనగానే సరే ఆ జెలసీ స్మెల్ని పోగొట్టడానికి నువ్వు నాకు హెల్ప్ చేయు అని తనకి కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి పడుకుంటారు. ఏమో మార్నింగ్ లేచి అసిస్టెంట్కి కాల్ చేసి సాంగ్ అలాగే ఆ అబ్బాయిది ఫోటో ఇలా లీక్ అయింది ఇంటర్నెట్లో అనగానే అసిస్టెంట్ అంటాడు బాస్ ఎవరో స్టూడెంట్స్ పోస్ట్ చేశారు కావచ్చు అనగానే ఈ రోజులో పిల్లలకి అస్సలు భయం లేదు, ఇంత చిన్న మ్యాటర్ని కూడా పోస్ట్ చేస్తున్నారు అని. సరే నీకేం చేయాలో తెలుసు కదా అంటే బాస్ ఆ ఫోటోని ఇంటర్నెట్ నుంచి తీసేపియాలి అని అంటాడు. సరే అదే కాకుండా ఇంకో వర్క్ ఏంటంటే మా ఇద్దరి ఫొటోస్ని ఇంటర్నెట్లో పోస్ట్ చేయు, పర్ఫెక్ట్ మ్యాచ్ అని క్యాప్షన్ ఇవ్వు అని అంటాడు.
అసిస్టెంట్ ఏమో షాక్ అవుతాడు. సో, అసిస్టెంట్ కూడా బాస్ చెప్పినట్టే ఇంటర్నెట్‌లో వాళ్ళిద్దరి ఫోటోని షేర్ చేస్తాడు. సాంగ్ ఏమో క్లాస్‌కి ఎంట్రీ కాగానే అందరూ తనని డిఫరెంట్‌గా చూస్తూ నిజంగానే సాంగ్, ప్రొఫెసర్ కరెక్ట్ మ్యాచ్. సాంగ్ క్లాస్ టాపర్ కాబట్టి ప్రొఫెసర్‌కి సెట్ అవుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. తనేమో బెస్టీ దగ్గరికొచ్చి, "ఏంటి వీళ్ళందరూ నన్ను ఎలానో చూస్తున్నారు" అనగానే బెస్టీ అంటుంది, "ఏంటి నీకు ప్రొఫెసర్‌కి ఏం జరుగుతుంది?" అని అడుగుతుంది. "నీకెలా తెలుసు?" అనగానే, "నీ బెస్టీకే ఎందుకు చెప్పలేదు? నువ్వు ప్రేమలో పడిపోయి నీ బెస్టీకే చెప్పడం మర్చిపోయావా?" అంటే, "కొన్ని డేస్ నుంచే మేము కలిసి ఉంటుంది" అని అంటుంది. "సో, అయినా నీకెలా తెలిసింది?" అనగానే, "నువ్వెంత అమాయకురాలివి, అది ఆల్రెడీ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు కదా, నువ్వు చూడలేదా?" అనగానే తను షాక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా తన ఫోన్‌ని ఓపెన్ చేసేసరికి వాళ్ళిద్దరి ఫోటో ఉంటుంది. అంకికి చాలా కోపం వచ్చి దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, "ఏంటి మన ఇద్దరి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నువ్వేనా?" అనగానే తను హా అంటాడు. సో, తనని కూల్ చేయడానికి, "నేను నిన్ను అబ్రాడ్ ట్రిప్ తీసుకెళ్తానులే నా గర్ల్ ఫ్రెండ్‌ని కూల్ చేయడానికి" అనగానే తనేమో స్మైల్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్‌లో తనను ఒక పార్టీకి తీసుకొని వెళ్తాడు. తను అంటుంది, "ఏంటి నువ్వు అబ్రాడ్ తీసుకెళ్తానన్నావు, మరి పార్టీకి తీసుకొచ్చావేంటి?" అంటే, "ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి లీడర్స్ ఉంటారు" అని అంటాడు. ఎంతైనా ప్రొఫెసర్ అంటే ఒక యూనిక్ పార్టీ ఉంటుందిలే, ఇలాంటిదేదో చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది. సో, తను లోపలికి రాగానే అప్పుడే తన ఓల్డ్ ప్రొఫెసర్ వచ్చి తనను గుర్తుపడతాడు. ప్రొఫెసర్‌ని చూడగానే, "న్యూ ప్రొఫెసర్‌తో వచ్చాను" అని అంటుంది. అప్పుడే వచ్చి తిను నా గర్ల్ ఫ్రెండ్ అంటాడు. అప్పుడే ఆ ప్రొఫెసర్ అంటాడు, "ఓహ్! అందుకేనా నా ప్లేస్‌లో నువ్వు ఉండడానికి నన్ను అబ్రాడ్ పంపించావు. నేను అనుకున్నాను నువ్వు నాకు హెల్ప్ చేస్తావని" అనగానే సాంగ్ ఏమో షాక్ అవుతుంది. "ఏంటి నువ్వే ప్రొఫెసర్‌ని తన ప్లేస్‌లోకి రావడానికి అబ్రాడ్ పంపించావా?" అని అడుగుతుంది. "అంటే కావాలనే ప్రొఫెసర్‌లాగా ఇక్కడికొచ్చావా?" అని అంటూ ఉంటే తనంటాడు, "నేను నీకోసమే ఇదంతా చేశాను" అని కిస్ చేయబోతూ ఉంటాడు. తనేమో ఆపేసి, "ఇక్కడ చాలా మంది ఉన్నారు" అని అంటుంది. సో, ప్రొఫెసర్ ఏమో గుడ్ లక్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, "నేను నీకు ఓల్డ్ క్లాస్‌మేట్‌ని, నేను గుర్తున్నానా?" అంటే, "నాకెవరూ గుర్తుకు లేదు" అని అంటాడు. "ఓహ్! అయినా నువ్వు గర్ల్స్‌ని ఎప్పుడు పట్టించుకున్నావని, కనీసం వాళ్ళ ఫేస్‌లు కూడా చూడలేదు కదా! నేను ఇక్కడ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నాను" అని హ్యాండ్ షేక్ ఇస్తుంది. కానీ సాంగ్ ఏమో తనకి హ్యాండ్ షేక్ ఇస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయేమో ప్రొఫెసర్‌కి హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటే తనేమో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. ఏమో ఫోన్‌ని పట్టుకొని, "సారీ నా బాయ్ ఫ్రెండ్ వేరే పర్సన్‌ని పట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు" అనగానే, "ఏంటి మీరిద్దరూ కపుల్సా?" అంటే, "హా! మేమిద్దరం కపుల్స్" అని అంటాడు. పార్టీ అయిపోగానే తనేమో బయటికొచ్చి సాడ్‌గా ఉండేసరికి, "ఏమైంది?" అని అడుగుతాడు. "మనిద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు కదా! ఎలాగో 7 ఇయర్స్ గ్యాప్ ఉంది. నువ్వింత టాలెంటెడ్, ఔట్‌స్టాండింగ్. నేను నీ టైప్ అస్సలు కాదు" అనగానే తన లిప్స్ క్లోజ్ చేసి, "ఇప్పుడు నాకు టాపే. అలాగే నిన్నెప్పుడు నేను తక్కువ చేయను" అని అనుకుంటాడు. మనిద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతామని చెప్తూ ఉంటాడు. సీన్‌లో తన ఆఫీస్ రూమ్‌లోకి పిలిచి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అలాగే తనకి రింగ్ గిఫ్ట్ ఇచ్చి తనని కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే సడెన్‌గా యొక్క ఫ్రెండ్ వచ్చి, సారీ నేనేం చూడలేదు" అని అంటుంది. బెస్టీ వచ్చి, "ప్లీజ్ ప్రొఫెసర్ నేను ఫెయిల్ అయ్యాను కదా! నాకు మార్క్స్ యాడ్ చేసి నన్ను పాస్ చేపియు" అంటే తనేమో నో చెప్తూ ఉంటాడు. అప్పుడే సాంగ్‌ని ప్లీజ్ ప్లీజ్ బతిలాడు అనేసరికి తనంటాడు, "ఒకవేళ నేను నీకు కొన్ని మార్క్స్ యాడ్ చేసినా కానీ నువ్వెలాగో పాస్ కావు" అంటే, "ప్లీజ్ ప్రొఫెసర్ ఈసారి హెల్ప్ చేయండి. నెక్స్ట్ టైమ్ నేను మంచిగా చదువుతాను" అని అంటూ ఉంటుంది. "సరే నేను నీకు మార్క్స్‌లో హెల్ప్ చేయను కానీ స్టడీస్‌లో హెల్ప్ చేస్తాను" అని అంటాడు. వాళ్ళిద్దరూ బయటికొచ్చి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు కరెక్ట్‌గానే చెప్పావు. ప్రొఫెసర్ అంటే అంత ఈజీ ఏం కాదు. ఇతన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం" అనేసరికి అప్పుడే వెనుక నుంచి వస్తూ, "నేనంతా వింటున్నాను" అనగానే, "హా! వింటే ఏం చేస్తావు? దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వు. తనకి హెల్ప్ చేస్తానని తనకి హోంవర్క్ ఇచ్చావు. ఎక్స్‌ట్రా స్టడీ ఇచ్చావు. ఓకే. మరి నాకెందుకు ఎక్స్‌ట్రా స్టడీ ఇచ్చావు?" అనగానే, "ఎందుకంటే తనకి ట్యూషన్ చెప్పేది నేనే కాబట్టి తనతో పాటు నువ్వున్నావనుకో, నీతో పాటు నేను టైమ్ స్పెండ్ చేసినట్టుంటుంది. అలాగే తనకి ట్యూషన్ చెప్పినట్టుంటుంది" అని అంటూ ఉంటుంది. "అప్పుడు నీకే కదా లాభం. నువ్వు నాతో టైమ్ స్పెండ్ చేయాలనుకున్నందుకు" అంటే, "సరే నేను నిన్ను కూల్ చేయడానికి డిన్నర్‌కి తీసుకెళ్తానని" వాళ్ళిద్దరిని డిన్నర్‌కి తీసుకొని వెళ్తాడు. వాళ్ళు ముగ్గురు డిన్నర్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి సాంగ్‌ని అంటూ ఉంటాడు, "నువ్వే కదా నాకు ప్రపోజ్ చేసింది. నేను రిజెక్ట్ చేసింది" అని అంటూ ఉంటే తను అంటుంది, "నువ్వు ఒకసారి ఆలోచించి మాట్లాడు" అని అంటుంది. సో, తనేమో టచ్ చేయబోతూ ఉంటే అప్పుడే ఏమో తనని కొడతాడు. ఆ పర్సన్ అంటాడు, "నువ్వెవరు?" అనేసరికి సాంగ్ అంటుంది, "అతను నా బాయ్ ఫ్రెండ్" అని అంటుంది. "ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ ఇంత ఓల్డా?" అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటాడు, "నువ్వే కదా నన్ను ఇష్టపడింది. నువ్వే కదా నేను ఫుట్‌బాల్ ఆడుతుంటే చూస్తానికొచ్చింది. అలాగే వాటర్ తీసుకొనొచ్చింది. ఇప్పుడేమో నువ్వేంటి నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నావు. నా కోసం ఎన్ని లవ్ లెటర్స్ రాసావు" అని అంటూ ఉంటే తనేమో చెప్పబోతూ ఉంటే వెనుక నుంచి వాళ్ళ బెస్టీ ఏమో తనని ఆపుతుంది. "సరే నువ్వు నన్ను ఇష్టపడ్డావు కాబట్టి నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. నేను ఓకే చెప్తాను. కానీ ఈ పర్సన్ నాకు సారీ చెప్పమను" అనగానే
ఫూకేమో చాలా కోపమొచ్చి మళ్ళీ కొడతాడు. ఏమో వాళ్ళ ఫ్రెండ్స్‌కి కాల్ చేయగానే చాలా మంది గ్యాంగ్ వీళ్ళని కొట్టడానికొస్తుంది. సాంగ్ అలాగే బెస్ట్ ఏమో భయపడి ఫోన్ని లాక్కుంటూ పరిగెట్టుకుంటూ తీసుకొని వెళ్తారు. ఒక ప్లేస్‌లో అలసిపోయేసరికి ఫూ అంటాడు, "మీరెందుకిలా పరిగెట్టుకుంటూ వచ్చారు?" అంటే, "లేదు, అంతమందితో మనం ఎలా ఫైట్ చేస్తాం" అని అంటూ ఉంటారు. "నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం ఫైటింగ్ చేయలేనా? నేను నిన్ను ఇష్టపడుతున్నాను" అని అంటూ ఉంటాడు. "సరే ఈ విషయం చెప్పు. నిజంగా నువ్వు తనని ఇష్టపడ్డావా? తన కోసం లవ్ లెటర్స్ రాసావా?" అనగానే అప్పుడే వాళ్ళ బెస్టీ అంటుంది, "లేదు, తనని ఇష్టపడలేదు. ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను" అని వాళ్ళ స్టోరీ చెప్తూ ఉంటుంది ఏడుస్తూ. తనింత బ్యాడ్ పర్సన్ అని అస్సలు అనుకోలేదు. నేను ఫుట్‌బాల్ గేమ్ ఆడుతూ ఉంటే వెళ్ళాను చూడ్డానికి. కానీ నాకు కొంచెం చాలా షై కాబట్టి నాతో పాటు సాంగ్‌ని తీసుకొని వెళ్ళాను. అలాగే వాటర్ ఇవ్వడానికి నేనే వెళ్ళాను. నాతో పాటు సాంగ్‌ని తీసుకొని వెళ్ళాను. అతనేమో మిస్‌లీడింగ్ చేసుకున్నాడు. అంటే నేనే ఆ అమ్మాయిని కావచ్చు అనుకున్నాడు అని చెప్తుంది. అలా ఏడుస్తూ ఉంటే, "ఏడవకులే, నీకు అంతకంటే బెస్ట్ పర్సన్ దొరుకుతారు" అని చెప్తాడు. సో, తనేమో ఫూ వాళ్ళ హౌస్‌లో ఫూతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే తనకి కాలొస్తుంది. "నువ్వు కొన్ని డేస్ దాకా ఇంటర్న్‌షిప్ చేయాలి" అనగానే తనేమో సాడ్ అవుతుంది. "ఏంటి ఇంత సాడ్ అయిపోయావంటే, ఇన్ని డేస్ కాలేజ్‌లో ఎంజాయ్ చేశాను కదా! ఇప్పుడెళ్ళి ఇంటర్న్‌షిప్ చేయడం నాకు కష్టం" అనేసరికి, "నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫూ కంపెనీలో నువ్వు ఇంటర్న్‌షిప్ చెయ్యు" అనగానే, "అంత పెద్ద కంపెనీలో నాకు ఇంటర్న్‌షిప్ ఎలా వస్తుంది" అని అంటుంది. "నువ్వు రెజ్యూమ్ ప్రిపేర్ చెయ్యు. నీ వస్తుందిలే" అనగానే తనేమో రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతుంది. అప్పుడే తనేమో ఒక అసిస్టెంట్‌కి కాల్ చేసి తన ఇంటర్న్‌షిప్ కోసం మొత్తం రెడీ చేసి పెట్టమని అంటాడు. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, "బాస్ మీ మమ్మీ కాల్ చేసింది. సో, మీరు హౌస్‌కి ఎప్పుడొస్తారు" అని అడిగింది. అంటే, "సరే, ఈరోజు నైట్ నేను మీట్ అవ్వడానికి వెళ్తాను" అని అంటాడు. సో, తనేమో వాళ్ళ హౌస్‌కి వెళ్ళేలోపు తనకు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు. అలాగే హలో యంగ్ మాస్టర్ అని సెల్యూట్ చేస్తూ ఉంటారు. రూమ్‌కి రాగానే వాళ్ళ మమ్మీ ఏమో మాట్లాడుతూ ఉంటుంది. గ్రాండ్‌మా అంటుంది, "నీ గురించి మాకు తెలియదనుకుంటున్నావా? నువ్వేంటి ఒక కాలేజ్‌లో ప్రొఫెసర్‌లాగా ఎందుకు వర్క్ చేస్తున్నావు? అంత పెద్ద కంపెనీని వదిలేసి ఒక ప్రొఫెసర్‌లాగా ఎందుకు వర్క్ చేస్తున్నావు?" అనగానే తనంటాడు, వాళ్ళ మమ్మీకి అలాగే గ్రాండ్‌మాకి చెప్తూ ఉంటాడు, "నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తన కోసమే అక్కడికి వెళ్ళాను. తననే మ్యారేజ్ చేసుకుంటాను" అని అంటాడు. వాళ్ళ గ్రాండ్‌మా ఏమో సడెన్‌గా కొంచెం హెల్త్ బాలేనట్టు చేస్తూ, "ఏంటి నువ్వు మర్చిపోయావా? నీకు బెన్‌తో ఎంగేజ్‌మెంట్ అయింది" అనగానే, "నేను తనని మ్యారేజ్ చేసుకోను" అని అంటూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ అంటుంది, "నువ్వు తనని మ్యారేజ్ చేసుకోవాలి. అలాగే తను నిన్ను టచ్ చేసినా కానీ కొంచెం ఓకే కదా" అని అంటూ ఉంటే, "మమ్మీ, నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అలాగే నేను ఇష్టపడే అమ్మాయితో నాకు ఫిజికల్ కాంటాక్ట్ కూడా అయింది. నాకు ఎలాంటి ఎలర్జీ రాలేదు" అనగానే వాళ్ళ మమ్మీ అలాగే గ్రాండ్‌మా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అతన్ని ఒక హెల్త్ ఇష్యూ సెట్ అయింది కాబట్టి. అంటాడు, "పెన్ ఫ్యామిలీకి మేము క్యాన్సిల్ అని చెప్పు. మనం ఎంత మనీ అయితే అంత మనీ కంపెన్సేషన్‌గా పే చేస్తాం" అనగానే గ్రాండ్‌మా కూడా ఓకే అంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో, "ఎప్పుడు అమ్మాయిని చూపిస్తావు?" అనగానే, "తొందరలోనే తీసుకొస్తాను" అని అంటాడు. ఇక్కడేమో ఒక బైకర్‌కి కారు హిట్ చేసి వెళ్ళిపోతుంది. ఇమ్మీడియేట్‌గా ఆ ప్లేస్‌లో సాంగ్ ఏమో హాస్పిటల్‌కి తీసుకెళ్ళగానే డాక్టర్ అంటాడు, "కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు. లేకపోతే ఆయన ప్రాణాలు బతికేవి కాదు" అని అంటూ ఉంటాడు. అప్పుడే తనకి మేనేజర్ కాల్ చేస్తాడు. "నువ్వేంటి ఇంకా ఇంటర్న్‌షిప్‌కి కంపెనీకి రాలేదు" అనగానే, మధ్యలో యాక్సిడెంట్ అయింది. నేను ఒక అమ్మాయిని హాస్పిటల్ తీసుకొనొచ్చాను" అంటే, "నువ్వేం చెప్తున్నావు" అని తన మీద అరుస్తూ ఉంటాడు. కానీ పక్కన వి ఉంటుంది. వి ఏమో అసిస్టెంట్ యొక్క గర్ల్ ఫ్రెండ్. తనే ఇదంతా కావాలని చేస్తూ ఉంటుంది. అలాగే వి చెప్తూ ఉంటుంది, "నువ్వు నా ప్లేస్‌లో ఉండి తనకి బుద్ధి చెప్పు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేనేజర్ ఏమో తను రాగానే ఫుల్‌గా తిడుతూ ఉంటాడు. అలాగే తనకి చాలా వర్క్స్ చెప్పిస్తూ ఉంటాడు. ఒకసారి కాఫీ అని, ఒకసారి డ్రింక్ అని, ఒకసారి వాటర్ అని అలా తనని తిడుతూనే ఉంటే అప్పుడే కాల్ చేసి అడుగుతూ ఉంటాడు, "నీ వర్క్ ఎలా నడుస్తుంది? నువ్వు లంచ్ చేసావా?" అనగానే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. ఇమ్మీడియేట్‌గా అసిస్టెంట్‌కి కాల్ చేసి, "నేను చెప్పాను కదా! తనని జాగ్రత్తగా చూసుకోమని" అంటే, "నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను" అని అసిస్టెంట్ చెప్తాడు. ఇక్కడేమో సాంగ్ మేనేజర్‌తో గొడవ పడుతూ ఉంటుంది. "నువ్వేదైనా తిట్టాలి అనుకుంటే డైరెక్ట్‌గా తిట్టు. అంతేకాని ఇండైరెక్ట్‌గా నన్ను తిట్టాల్సిన అవసరం లేదు" అనగానే మేనేజర్ అంటాడు, "నువ్వు ఎక్కువగా మాట్లాడితే నేను ఈ కంపెనీ నుంచి తీసేస్తాను" అని అంటాడు. "నువ్వేంటి తీసేసేది? నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను" అంటే, "ఓహ్! నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బయట ఏ కంపెనీలో కూడా నీకు జాబ్ రాకుండా చేస్తాను" అనగానే అప్పుడే అసిస్టెంట్ లోపలికొచ్చి, "ఏంటి నువ్వేం చేస్తున్నావు? తనతో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు?" అనగానే అసిస్టెంట్‌ని చూసి, "నువ్వు యొక్క అసిస్టెంట్ కదా!" అని సాంగ్ అడుగుతూ ఉంటుంది. మేనేజర్ ఏమో, "నేను ఇక్కడ ఏం చేయలేదు" అనగానే తను అంటుంది, "ఓహ్! నువ్వు నిజంగా ఏం చేయలేదా?" అంటే ఇమ్మీడియేట్‌గా అసిస్టెంట్ ఏమో తన నెక్ పట్టుకొని తనకి సారీ చెప్పు అంటాడు. సో, తనేమో సారీ చెప్తూ ఉంటే, "ఇలా కాదు సారీ చెప్పేది. నీల్ డౌన్ చేసి సారీ చెప్పు" అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వి వచ్చి, "తను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన వెనకాలుండి నేనే ఇదంతా చేపిచ్చాను" అని అంటాడు. అసిస్టెంట్ ఏమో, "నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఈ మ్యాటర్‌లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు?" అంటే తనేమో ఏడుస్తూ,
ఏంటి తిను కోసం నన్ను తిడుతున్నావా? తినొక షేమ్‌లెస్. తిను బ్యాక్ డోర్ నుంచి కంపెనీకి వచ్చింది. సో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటుంది అసిస్టెంట్‌కి తిను మిస్టర్స్ అని అనుకుంటూ ఉంటుంది. అసిస్టెంట్ ఏమో నేను నీతో బ్రేకప్ చేసుకుంటాను అనగానే వెనక నుంచి సాంగ్ ఏమో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేనెందుకు షేమ్‌లెస్? నాకు కొంచెం చెప్తారా ఏం జరుగుతుంది? ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటూ ఉంటాడు. అలాగే తన గర్ల్ ఫ్రెండ్‌తో నువ్వు ఇక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ చేయకు అనగానే నేను ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నానా? అని ఇమ్మీడియేట్‌గా అందరికీ పిలిచి ఇక్కడ ఉందంతా చెప్తాను అని డోర్ ఓపెన్ చేసేసరికి ఆల్రెడీ అక్కడ చాలామంది ఏం జరుగుతుందో అని చెవులు పెట్టి వింటూ ఉంటారు. సో, అప్పుడే బియ్య అరుస్తూ ఉంటుంది. తిను నా బాయ్ ఫ్రెండ్‌ని సెడ్యూస్ చేస్తుంది. తిను ఒక మిస్ట్రెస్‌లా నా బాయ్ ఫ్రెండ్‌కి వచ్చింది అనగానే అందరూ ఎంప్లాయీస్ ఏమో షేమ్‌లెస్, సేమ్‌లెస్ అని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటారు. అసిస్టెంట్ ఏమో ప్లీజ్ సైలెంట్‌గా ఉండు అని అంటూ ఉంటే ఏమో నేను నీకు బ్రేకప్ చెప్తున్నాను అంటూ ఉంటుంది. సాంగ్ ఏమో మనసులో అనుకుంటుంది. ఇందులో పీపుల్స్ ఎంత క్రూయల్‌గా ఉన్నారు. ఎవరికీ ఎవరి మీద నమ్మకం లేదు అని అనుకుంటుంది. అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అసిస్టెంట్ ఏమో ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళారనుకో నా పని అయినట్టే అని అంటాడు. ఇప్పుడే అక్కడికి ఫూ వస్తాడు. ఫూ రాగానే అసిస్టెంట్ ఏమో సారీ బాస్ అని అంటూ ఉంటే ఫూ అంటాడు ఒకవేళ తిను ఆఫీస్ నుంచి వెళ్ళాలి అనుకుంటే మీరందరూ లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు. ఏమో తిన్న బాయ్ ఫ్రెండ్‌ని సెడ్యూస్ చేసింది అని అంటూ ఉంటే ఫూ ఏమో తన దగ్గరికి వెళ్ళి హ్యాండ్ ఏసి నా గర్ల్ ఫ్రెండ్ గురించేనా మీరు మాట్లాడేది అని అంటారు. అందరూ షాక్ అవుతారు. ఏంటి తిను ప్రెసిడెంట్ యొక్క గర్ల్ ఫ్రెండా అని ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అయినా నేను అనుకోలేదు నా కంపెనీలో ఇలాంటి క్రూయల్ పీపుల్స్ ఉన్నారని. సో, వీళ్ళందరినీ ఫైర్ చేయు. అలాగే మేనేజర్‌కి కంపెనీ నుంచి తీసేసేయి. ఇంకే కంపెనీలోనూ జాబ్ రావద్దు అంటూ ఉంటే తనేమో మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తూ ఉంటాడు. కావాలని చేయలేదు ఇదంతా వీనే చేపించింది అనగానే ఏమో నాకేం తెలుసు తను ప్రెసిడెంట్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అని నేనే రాంగ్‌గా అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటుంది. మేనేజర్‌కి చాలా కోపం వచ్చి వీని కొట్టబోతానికి వెళ్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో మేనేజర్‌నేమో కింద పడేస్తాడు. నేమో లంచ్ కోసం కూర్చోబెట్టగానే ఏంటి నువ్వు ప్రొఫెసర్‌వా లేదా ప్రెసిడెంటా? నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదు అనగానే అని కోపంగా వెళ్ళబోతూ ఉంటే తను అంటూ ఉంటుంది నిజంగా నువ్వు ఫో గ్రూప్ కంపెనీ యొక్క ప్రెసిడెంటా అని అడుగుతుంది. అయినా నువ్వెందుకు నాకు ఐడెంటిటీ చెప్పలేదు? నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పావు అనగానే నేను అనుకున్నాను ఒకవేళ అలా నీకు నేను ప్రెసిడెంట్ అని తెలిస్తే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవు కావచ్చు అనగానే ఏంటి ప్రెసిడెంట్ ఏమన్నా మాన్స్టరా ఏంటి యాక్సెప్ట్ చేయడానికి, భయపడడానికి, యాక్సెప్ట్ చేయకపోవడానికి అని అంటూ ఉంటుంది. అలాగే నీకు తెలుసా మా ఫ్యామిలీతో ఎంగేజ్‌మెంట్ అయింది అనగానే తను అంటుంది అంటే ఇప్పుడు నేను మిస్టర్సా అని అంటుంది. అలా చెప్పకు అని తన మౌత్ క్లోజ్ చేసి నా లైఫ్‌లో నువ్వు మాత్రమే నాకు ఇష్టమైన పర్సన్. ఇంకా నిన్ను మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను మా ఫ్యామిలీకి చెప్పాను. తనతో ఎంగేజ్‌మెంట్‌ని బ్రేకప్ చేసుకోమని. కంపెన్సేషన్ కూడా ఇస్తానని చెప్పాను అని తనకి క్లోజ్‌గా వచ్చి కిస్ చేస్తూ హగ్ చేసుకుంటాడు. ఇందులో గ్రాండ్‌మా అలాగే ఫూ వాళ్ళ మమ్మీ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రాండ్‌మా అంటుంది తెలుసా తన గర్ల్ ఫ్రెండ్ కోసం 1,000,000 ప్రాజెక్ట్‌ని లాస్ చేసింది. సో, నువ్వు వెళ్లి ఆ అమ్మాయిని మీట్ అయ్యి రా అనగానే సో, తనేమో సాంగ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అలాగే సాంగ్‌తో అంటుంది నాకు తెలుసు నువ్వు నా కొడుకుని ఇష్టపడుతున్నావని. నీ వల్ల 1,000,000 ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. ఈ చెక్ తీసుకో అనగానే ఇక్కడేమో అసిస్టెంట్ ఫూ దగ్గరికి వచ్చి తెలుసా మీ మమ్మీ నీ గర్ల్ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళింది అంటే మమ్మీ అంత బ్యాడ్ ఏం కాదు. సో, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనగానే మీ మమ్మీ చెక్ ఇచ్చింది అని చెప్తుంది. ఇమ్మీడియేట్‌గా ఫూ ఏమో ఫాస్ట్‌గా రెస్టారెంట్‌కి వచ్చి మమ్మీ సాంగ్ ఏది? నువ్వు తనకి చెక్ ఇచ్చావా? అని అంటూ ఉంటాడు. అంటే ఏమనుకుంటున్నావు నువ్వని వాళ్ళ మమ్మీ అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సాంగ్ వస్తుంది. నేను మా మమ్మీ ఏం చేయలేదు కదా! అంటే నేనంత ఈవిల్‌లా అనిపిస్తున్నానా? అని తనకి చెక్ ఇచ్చింది షాపింగ్ కోసమే అనగానే సరే నేను కూడా నీతో పాటు షాపింగ్‌కి రానా? అని అడుగుతూ ఉంటుంది. లేదు నువ్వు కంపెనీకి వెళ్ళు అనగానే వాళ్ళ మమ్మీది అలాగే సాంగ్‌ది బ్యాగ్ తీసుకొని ప్లీజ్ మమ్మీ అని వాళ్ళు షాపింగ్‌కెళ్తారు. వాళ్ళు హౌస్‌కి రాగానే వాళ్ళ మమ్మీ సాంగ్‌తో అంటుంది వెన్నీ యొక్క హెల్త్ బాలేదు. ఒకసారి తనని మందులిచ్చి రండి. అలాగే బర్త్‌డే పార్టీ కూడా ఉంది కదా! మీరెళ్ళండి అంటే, ఆంటీ నేను వెళ్ళను. తన్నే వెళ్ళనీయండి అంటే, లేదు లేదు మా ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ నువ్వే అని తెలియాలి కదా! అని పంపిస్తుంది. సో, తనంటుంది వెన్ గురించి నేను చాలా విన్నాను. తను చాలా మంచి అమ్మాయి కావచ్చు అంటే, నువ్వు మాత్రమే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటారు. వెన్ యొక్క ఫ్రెండ్ ఏమో తన దగ్గరికి వచ్చి ఫూని ఎవరో పిలుస్తున్నారు అనగానే ఫూ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వెన్ యొక్క ఫ్రెండ్ అంటూ ఉంటుంది నీ వల్లనే నా ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయింది. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిందని తెలిసి ఇమ్మీడియేట్‌గా తను రేసింగ్‌కి వెళ్ళింది. అలా తనకి యాక్సిడెంట్ అయింది అని తనని గ్లాస్‌తో కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే ఫెన్ వచ్చి నువ్వేం చేస్తున్నావు అని సేవ్ చేస్తుంది. తన వల్ల అని ఎవరు చెప్పారు? నేనే నార్మల్‌గా రేసింగ్‌కెళ్ళాను. దెబ్బ తాకింది అని అనేసరికి వాళ్ళ ఫ్రెండ్‌కి సారీ చెప్పమనగానే వాళ్ళ ఫ్రెండ్ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
వెన్నేమో సాంగ్‌తో అంటూ ఉంటుంది. సారీ తను అలా రూడ్‌గా మాట్లాడుతుంది కానీ లోపల నుంచి చాలా మంచి అమ్మాయి అని చెప్తూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుంది. ఓహ్! ఆ రోజు బైక్ రేసింగ్‌లో నేనే కదా నిన్ను సేవ్ చేసింది అంటే, "హా! నువ్వు నా సేవియర్" అని అంటూ ఉంటే, "నేనొక నార్మల్ పర్సన్‌ని సేవియర్‌ని కాదు" అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అప్పుడే ఫో వచ్చి, "నువ్వేంటి తినతో రూడ్‌గా మాట్లాడితే నా గర్ల్ ఫ్రెండ్ జోలికొస్తే ఊరుకోను" అనగానే, "లేదు లేదు తను నన్నేం అనట్లేదు. ఇన్‌ఫాక్ట్ నన్ను సేవ్ చేసింది" అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. అప్పుడే సాంగ్ అలాగే వెన్నేమో క్లోజ్‌గా అవుతారు. వెన్ అంటుంది, "చూసావా నేనేమన ముందుకే నిన్ను అంటున్నానని నా మీద అరుస్తున్నాడు" అనగానే, సాంగ్ ఏమో తనకి సారీ చెప్పు అని అంటూ ఉంటుంది. "ఏంటి నువ్వు తన సైడ్ మాట్లాడుతున్నావు" అనగానే, "అంటే నీ గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రాన వేరే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయకూడదా" అని తను అంటూ ఉంటాడు. అప్పుడే తనేమో కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేసి, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను వాటర్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటే ఏమో ఇమ్మీడియేట్‌గా చూసావా నేనేం చెప్తే అది చేస్తుంది. అలా ఉంటది నా పవర్ అని అంటూ ఉంటుంది. అంటే నీ మీనింగ్ ఏంటి? నువ్వు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నావా? హెల్త్ బాలేనట్టు అనగానే, "హా! నీకు తెలుసు కదా నా గురించి. నువ్వు రూమర్స్ వినే ఉంటావని" అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనకేమో అర్థం కాదు. అసలు దీని మీనింగ్ ఏంటి అని అనుకుంటాడు. సో, వాళ్ళిద్దరూ బయటికి రాగానే అప్పుడే వాళ్ళ డ్యాడీ కాల్ చేసి హౌస్‌కి రమ్మంటాడు. తనేమో హౌస్‌కి వెళ్ళగానే వాళ్ళ డ్యాడీ వేరే అమ్మాయితో వస్తూ ఉంటే, "నీకసలు సిగ్గుగా అనిపిస్తలేదా?" అని వాళ్ళ డ్యాడీని తిడుతుంది. వాళ్ళ డ్యాడీ ఏమో తన మీద అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫో వస్తాడు. మిస్టర్ ఫో రాగానే వాళ్ళ డ్యాడీ బాగా మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికీ చిన్న గొడవ కాగానే వాళ్ళ డ్యాడీ ఏమో తన దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటాడు. తన కోపం వచ్చి ఫో మీద అలాగే వాళ్ళ డ్యాడీ మీద కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే సాంగ్ మీట్ అవుతుంది. "ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు?" అనగానే, "ఏం లేదు" అని అంటుంది. సరే అందుకే కదా నేను ఇలాంటి స్ట్రెస్‌లన్నీ పోగొట్టడానికి రేసింగ్ చేస్తున్నాను. సరే నువ్వు కూడా రేసింగ్ చేస్తావా? అంటే అది చాలా డేంజరస్ అని అంటూ ఉంటుంది. కాదు నేను ఇది లాస్ట్ టైమ్ ఎందుకంటే కాదు నేనిప్పుడు ఇదే లాస్ట్ టైమ్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫో ఏమో ఏడ్చుకుంటూ వచ్చి తనకి మోకాళ్ళ మీద కూర్చొని లవ్ కన్ఫెస్ చేస్తాడు. సారీ నా వల్లనే కదా మీ డ్యాడీ తిట్టాడు అంటే, "నువ్వు అలాంటి పర్సన్ ఏం కాదని నాకు తెలుసులే" అని తన లవ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. కూడా చీరప్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "నువ్వు తనని ఇష్టపడుతున్నావు కదా! మరి నువ్వేంటి చీరప్ చేస్తున్నావు?" అనగానే, "లేదు వాళ్ళిద్దరి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ కనిపిస్తుంది" అని అంటూ ఉంటుంది. తర్వాత కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరూ కాలేజ్‌కి వెళ్తారు. అప్పుడే ఇంకో ప్రొఫెసర్ వచ్చి, "రేపటి నుంచి ఈ ప్రొఫెసర్ రాడు" అని చెప్తారు. అందరూ షాక్ అవుతారు. తనంటాడు, "కావాలనుకుంటే మీరు గ్రాడ్యుయేషన్ అయ్యాక మా కంపెనీకి రండి ఇంటర్న్‌షిప్ ఇస్తాను" అనగానే, "నేను ఫో గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓనా" అని షాక్ అవుతారు. సో, అలాగే వైఫ్ మనం వెళ్దామా అని రింగ్ చూపిస్తాడు. ఏంటి మ్యారేజ్ అయిపోయిందా అని ఒక్కసారిగా అవాకైతారు. వాళ్ళిద్దరూ ఒక దగ్గరికొచ్చి కిస్ చేసుకుంటూ ఉంటే క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ చీరప్ చేస్తూ ఉంటారు. నా వాయిస్ కొంచెం బాలేదు. కోల్డ్ అయింది. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి.